నా జీవితంలో ఓటమే, నా జీవితంలో అంతా నష్టమే, నా జీవితంలో ఇదే. మీ పక్కన వారితో మాట్లాడేటప్పుడు ఏమంటావు, నా జీవితం గురించి ఏం చెప్పమంటావు, అంత బాధే, అంత వేదన. మీరు అది అంటున్నంత కాలం అదే వెంటాడుతుందండి. నా జీవితంలో బాధ ఉంది, నా జీవితంలో వేదన ఉంది, కానీ నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు చేయగలుగుతాడు అని ఈ మాటలు ప్రకటించి చూడండి. నిశ్చయంగా మీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తారు. నమ్మిన వారు ఉంటే ఆమెన్ అని చెప్తారా? ఆమెన్, ఆమెన్. తోటి వచ్చారు, ఆరాధిస్తున్నారేమో, చేతులెత్తి దేవుని సేవిస్తున్నారేమో, లేకపోతే నోరు వెప్పి ప్రార్థిస్తున్నారేమో, కానీ మనసులో ఒక వెనకాల ఎక్కడో మనసులో వెనకాల మీకు అనిపిస్తుంది, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా అవుతుంది అని ఈ ఆందోళనతో ఉన్నారేమో, ఈ అలజడితో ఉన్నారు. ద మైండ్ కీప్స్ ఆన్ వరింగ్. మైండ్కి రెస్ట్ ఉండదండి కదా. మనము పడుకున్న మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. ఎలాగా? కళల ద్వారా, దర్శనాల ద్వారా. మన దేహము విశ్రాంతి పొందుకుంటుందేమో, కానీ మైండ్ ఇస్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఓవర్ టైం. పొద్దున్న లేసింది, ఇదెలా, ఈ ఒత్తిడి, ఈ ఆలోచనలు. ఈరోజు దేవుడు, నేను ఇక్కడ రాకముందు ఎప్పుడైతే చెప్పారు సేవకులు చూసుకోగలుగుతారా అని అడిగారు. అన్నప్పుడు, దేవా నా సొంత మాటలు వద్దు ప్రభా, నా ఓన్ వర్డ్స్ వద్దు, నువ్వేం చెప్పమంటున్నావు?